భక్తులారా, మునుపటి భాగంలో ఈ భూమిపై ధర్మం ఎలా క్షీణించింది, అధర్మం ఎలా పెరిగిపోయిందో, భూదేవి, దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువును శరణు కోరిన విధానం మనము విన్నాము. ఈరోజు ఆ ప్రార్థనలకు సమాధానంగా దేవుడే మానవ రూపంలో ఈ భూమిపై అవతరించిన అద్భుతమైన రాత్రిని మనము వినబోతున్నాము. ఇది సాధారణ జన్మ కాదు, ఇది ఒక దివ్య అవతారం. మథురానగరం, అర్ధరాత్రి. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి. గాలులు ఉరిమిపడుతున్నాయి. కంసుని కారాగారంలో దేవకి తీవ్రమైన బాధతో వేదన పడుతోంది. తన కళ్లల్లో నొప్పి ఉంది, కాని హృదయంలో దేవునిపై నమ్మకం ఇంకా మిగిలే ఉంది. వసుదేవుడు కారాగార గోడల మధ్య నిలబడి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ప్రభూ, నీవే మా రక్షకుడవి, ఈ అంధకారానికి వెలుగై అవతరించు. కారాగారంలో నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దం ఏదో అద్భుతాన్ని దాచుకుని ఉంది. అకస్మాత్తుగా కారాగారమంతా దివ్యకాంతితో వెలిగిపోతోంది. దేవకి ముందు ఒక అద్భుతమైన దృశ్యం. 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన శ్రీ మహావిష్ణువు తానే దర్శనమిస్తాడు. దేవకి, వసుదేవులు ఆనందాశ్రువులతో నమస్కరిస్తారు. భయపడకండి, ధర్మరక్షణకై నేను అవతరించాను. అంతలోనే ఆ దివ్యరూపం ఒక చిన్న శిశువుగా మారిపోతుంది. అదే శ్రీకృష్ణుడు. ఆ క్షణంలో దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. ఆకాశంలో మంగళవాద్యాలు మ్రోగుతాయి. కారాగార తాళాలు స్వయంగా తెరుచుకుంటాయి. సైనికులందరూ లోతైన నిద్రలోకి జారిపోతారు. శిశువుగా ఉన్న శ్రీకృష్ణుడు వసుదేవుణ్ణి చూస్తూ మౌనంగా ఆదేశిస్తాడు. నన్ను గోకులానికి తీసుకెళ్ళు. వసుదేవుడు ఆ చిన్నారిని హృదయానికి హత్తుకుని కారాగారం బయటకు వస్తాడు. అది దేవుని సంకల్పం. బయట యమునా నది భీకరంగా ప్రవహిస్తోంది. వర్షం కురుస్తోంది. గాలులు వీస్తున్నాయి. వసుదేవుడు భయపడకుండా యమునలో అడుగుపెట్టాడు. అద్భుతం, అద్భుతం! నీళ్లు వసుదేవునికి మార్గమిస్తాయి. శిశువు కృష్ణుడి తలపై శేషనాగుడు ఛత్రంలా నిలుస్తాడు. ఆ దృశ్యం మనస్సును కదిలిస్తుంది. గోకులం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. నందగోపుని ఇంట్లో యశోద పక్కన ఒక ఆడశిశువు. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి అక్కడ ఉంచి ఆ శిశువును తీసుకుని మళ్లీ మథురకు వెళ్తాడు. ఇదంతా దైవమాయ. ఇకపై శ్రీకృష్ణ లీలలు ప్రపంచాన్ని మార్చబోతున్నాయి. భక్తులారా, ఇది కేవలం కథ కాదు, ఇది మన హృదయాల్లో భక్తిని వెలిగించే దివ్యలీల. ఈ కథ ఇంకా కొనసాగుతోంది. శ్రీకృష్ణ లీలలు పార్ట్ 3 త్వరలో. శ్రీకృష్ణుడి కృప మనందరిపై ఉండాలి. జై శ్రీకృష్ణ.